బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ శ్రేణుల దాడికి గురైనటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ఆయన సందర్శించి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి, కాకాని మీదుగా గుంటూరు చేరుకుంటారు జగన్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంపై జరిగినటువంటి దాడిని, ప్రస్తుత పరిస్థితులను అంబటి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోనున్నారు జగన్. జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరులో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పర్యటన అనంతరం ఆయన తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ శ్రేణుల దాడిలో గురైనటువంటి పూర్తిస్థాయి అంబటి రాంబాబు నివాసాన్ని ఆయన సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి, కాకాని మీదుగా గుంటూరుకు చేరుకుంటారు జగన్. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంపై జరిగినటువంటి దాడిని, ప్రస్తుత పరిస్థితులను అంబటి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోనున్నారు జగన్. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరులో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా పర్యటన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలకమైనటువంటి మలుపని చెప్పుకోవాలి, ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అంబటి నివాసానికి చేరుకోబోతున్నారు. ఏ టైం వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి పర్యటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిని తన నివాసం నుంచి మంగళగిరి, అదేవిధంగా కాకాని, అక్కడి నుంచి చుట్టుగుంట, గుంటూరు కలెక్టరేట్ మీదుగా, గుజ్జనగండ్ల మీదుగా ఏదైతే గుంటూరులోని అంబటి నివాసానికి చేరుకుంటారు. అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ మొన్న గుంటూరులో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తెలుగు తమ్ముళ్లంతా కూడా అంబటి నివాసాన్ని చుట్టుముట్టారు. అంబటి నివాసం మీద రాళ్లతో దాడి చేశారు. అనంతరం అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలంటూ కూడా అక్కడ ఆందోళన కార్యక్రమానికి దిగడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో గుంటూరు పోలీసులు అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం అంబటి రాంబాబు నివాసానికి, అదేవిధంగా ఆయన వాహనాలకు కూడా కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు. మొత్తంగా అంబటి వ్యాఖ్యలతో గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత జోగి రమేష్ నివాసం మీద కూడా దాడులు జరిగాయి. మొత్తంగా అంబటి రాంబాబుని రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక పక్క పోలీసులు కూడా కేసులు నమోదు చేయడం, పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల్లో కూడా అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా కేసులు నమోదవడంతో పోలీసులు ఆయన్ని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి అక్కడి నుంచి రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. అయితే అంబటి రాంబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దాడి జరగడానికి ముందే ఏదైతే తెలుగు తమ్ముళ్లంతా కూడా ఇటు అంబటి నివాసాన్ని ముట్టడించి అంబటి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పక్క ఫోన్ లో అంబటి రాంబాబుకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా మీకు అండగా ఉంటుంది, పార్టీ మీకోసం పనిచేస్తుంది, పార్టీ అండదండలతో మీరు మంచిగా ముందుకు వెళ్ళండి, పనిచేయండి అంటూ కూడా ఆయన ప్రోత్సహించారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ మాట్లాడిన తర్వాత పరిస్థితులు ఇంకా శుతిమించాయి. అంబటి రాంబాబు కూడా మీడియా సమావేశం పెట్టి కొంత ఆయన మాట్లాడినటువంటి తీరు గాని ఇవన్నీ చూసిన తర్వాత తెలుగు తమ్ముల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అంబటి రాంబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా
గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించబోతూ ఉన్నారు. పార్టీ మీకు అన్ని విధాల అండగా ఉంటుంది. అంబటి రాంబాబు పార్టీకి చేసినటువంటి సేవను కూడా ఆయన గుర్తు చేసుకుని పూర్తిగా పార్టీ మీకోసం పనిచేస్తుందంటూ అంబటి రాంబాబుని వీళ్ళంత త్వరగా బయటకు తీసుకువచ్చేందుకు పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు వెళ్లి ఎక్కడైతే ఈ దాడి జరిగిందో ఆ నివాసాన్ని పరిశీలిస్తారు. అనంతరం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడతారు, వారికి భరోసా కల్పిస్తారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆయన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, తర్వాత ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం అంబటి రాంబాబు ఏ విధంగా రిమాండ్ లో ఉన్నారు, ముఖ్యంగా అంబటి రాంబాబుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అంటే అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ ఏదైతే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చుట్టుకుంట మీదుగా కాకాని మంగళగిరి మీదుగా తాడేపల్లిని తన నివాసానికి చేరుకుంటారు. పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అంబటి రాంబాబుని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన అక్రమంగా రిమాండ్ కి పంపించారు. అంబటి రాంబాబు విషయంలో కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.